కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కార్మిక చట్టాలను తక్షణం రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు కాకినాడ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. నూతన చట్టాలను రద్దు చేసి కార్మికులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 26,000కు పెంచాలని, పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా తదితర స్కీమ్ వర్కర్లకు వెంటనే పనికి తగ్గ వేతనం చెల్లించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లుగా వెట్టి చాకరీ చేయించుకుని జీతాలు పెంచడం లేదని ఆరోపించారు. తక్షణం సమస్యలు పరిష్కరించిన పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, కార్మికులను కట్టుబానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను. ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా అంగన్వాడీలందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రోజు కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ కి నిధులు తగ్గించేశారు. ఐసీడీఎస్ కి నిధులు తగ్గించి గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలకి ఇచ్చే పౌష్టికాహారంలో కోత పెడతా ఉన్నారు. తక్షణమే ఐసీడీఎస్ కి బడ్జెట్ లో నిధులు పెంచాలని, అలాగే 1975 నుంచి ప్రారంభించిన ఈ దాంట్లో మేము పనిచేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని, అలాగే సామాజిక భద్రతా పథకాలైన PF-ESA సౌకర్యాలు, అలాగే గ్రాట్యుటీ ఇవన్నీ కూడా మాకు కల్పించాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు కాకినాడ జిల్లాలోని 21 మండలాల్లోనూ కూడా మండల కార్యాలయాల వద్ద ఈ ధర్నాని ఈ జూలై 10 కోరికల దినోత్సవంలో అంగన్వాడీలు అందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి మా డిమాండ్లు అన్ని కూడా నెరవేర్చడం కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మికుల కోరికల దినోత్సవం జూలై 10 ఆందోళన చేస్తా ఉన్నాం. 2014 బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన కార్మికుల డిమాండ్లు ఏ ఒక్కటి కూడా 10 ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఏ ఒక్క డిమాండ్ని మోడీ ప్రభుత్వం కార్మికులకు నెరవేర్చలేదు. కాబట్టి కోరికల దినోత్సవం పేరుతో ఆందోళనకు సిద్ధపడ్డాం. మరో పక్క ఏ రంగంలో పనిచేసేటువంటి కార్మికుడికైనా కనీస వేతనం 26 ఇవ్వాలి, 26,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉంటే ధరలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం జాతీయ కనీస వేతనం 4,500 ఇస్తే సరిపోతుందని చెప్పి నిర్ణయించడం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. మరో పక్క రోడ్డు మీద తోలేటువంటి ఎవరైతే వాహనాలు నడిపే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బందిగా, ఆఖరికి స్కూటర్ తోలేవాడిని కూడా ఇబ్బంది పడేటువంటి భారత న్యాయ సంహిత లాంటి చట్టాలను రద్దు చేయాలి. జూలై 10వ తారీఖున ఆందోళనలో పెట్టినటువంటి డిమాండ్లు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలని, ప్రజల్ని పోగేసి, రైతుల్ని పోగేసి పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.